సో ఈరోజు నేను మీతో విశ్వాసంని గురించి పంచుకోవాలని కోరుతా ఉన్నా. విశ్వాసంని గురించి ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడుగుతా. మీకు ఆత్మఫలం తెలుసా అంటే మీరు అందరూ ఏమనవచ్చు, ఇంతే మంది. మరి నేను ఇంకొక ఫలంని గురించి అడుగుతా, తెలుసా అని నేను చెప్పాలి. విశ్వాస ఫలం ఏందో తెలుసా? విశ్వాస ఫలం ఎవరికైనా తెలుసా? మళ్ళీ మర్చిపోయి ఉండవచ్చు, అందు గురించి అడుగుతాను. చెప్పిన తర్వాత కూడా జ్ఞాపకం లేదంటే అది ఇంకా $0 వేయాలి. ఓకే, చూడండి, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే విశ్వాసం ఒక ఫలము ఏందో చాలామంది క్రైస్తవులకు తెలియదు. ఓకే, విశ్వాసంతో ఏమేం చేస్తారు? మీరు ఏమేం చేస్తారు విశ్వాసంతో? లేని వాటిని నమ్మటం, ఇంకా ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో ఏం అడుగుతారు? ప్రార్థనలో విశ్వాసంతో రక్షణ అడుగుతారని ఒక సహోదరి చెప్తా ఉన్నది. ఓకే, ఇంకా అంటే నేను ఏమైనా నోటి తెరిస్తే మీరు పట్టేసి చెప్పేస్తారని నేను నోరు మూసుకొని ఉన్నా. ఓకేనా? అంటే చాలా మట్టుకు మీకు ఏదైనా తగ్గపరాని వ్యాధి ఏదైనా వచ్చిందనుకో, విశ్వాసం ఉంటుంది, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లంలో నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడన్న విశ్వాసం ఉన్నది. దీనికి విశ్వాసంని వాడుకుంటుండ్రు క్రైస్తవులైన వారు, కానీ దేనికైతే వాడుకోవాలనో దానికి వాడుకుంటలేరు. కాబట్టి చాలామందికి విశ్వాసంతో విశ్వాస వీరుల జాబితా ఉన్నది చూడండి, అది చూస్తే ఓహో డేవిడ్ విశ్వాసంతో గొలియాత్ని చంపాడు, ఓకే నేను కూడా చేస్తా అని ఉంటుంది. అలాంటి అన్ని గొప్ప పనులు చేయడానికి ఏదైనా విశ్వాసంని గురించి వాడుకుంటా ఉన్నారు. కానీ వాస్తవానికి విశ్వాసం ఒక ఫలం. అంటే విశ్వాసం కరెక్ట్గా ఉంటే దాని నుండి వచ్చే లాభం ఏందో మనం చేద్దాం. ఓకేనా? మనం 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చేద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ మీ విశ్వాసమునకు ఫలము అనగా మీ ఆత్మల రక్షణ అని అంటాడు పేతురు గారు. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు, కానీ చూడండి, విశ్వాసం ఒక ఫలం ఏంది? ఆత్మల రక్షణ. విశ్వాస ఫలం ఏంది? ఆత్మ రక్షణ. అంటే ఇక్కడ వివాహం అవుతలేదంటే వివాహం అవుతుందని విశ్వాసం ఉంది, ఉద్యోగం దొరకకపోతే ఉద్యోగం దొరుకుతుందని విశ్వాసం ఉన్నది. ఇలాంటిది ఈ విశ్వాసాలు ఉన్నాయి. కానీ విశ్వాసంని దేనికి వాడుకోవాలి? ఆత్మని ఒకవేళ విశ్వాసంని కేవలం పెళ్లిగానికే, పిల్లలు పుట్టనికే, ఉద్యోగం దొరకనికే, ఇల్లు కట్టుకోనికే, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోనికే విశ్వాసంని వాడుకున్నారనుకోండి, మీ ఆత్మల్ని రక్షించుకోలేదనుకోండి, ఆ విశ్వాసం ఏం ప్రయోజనం? ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణంని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ఏం లేదు. చాలామంది క్రైస్తవులు విశ్వాసంని దేనికి వాడుతున్నారంటే వీటన్నిటి కొరకు వాడుతున్నారు, కానీ వారి ఆత్మ రక్షించుకోవడానికి విశ్వాసంని వాడట్లేదు. సో మీరు విశ్వాసంలో మాదిరిగా ఉండాలంటే చాలామంది ఎలా ఉంటున్నారంటే ఇవన్నీ నాకు ఇచ్చాడు అన్న సాక్ష్యాలు నేను చర్చిలో చాలా విన్నా, కానీ రక్షింపబడ్డానన్న సాక్ష్యం చాలా తక్కువ విన్నా. రక్షింపబడ్డానంటే మళ్ళీ ఏమవుతున్నది? యేసుక్రీస్తు ప్రభునందు నేను విశ్వాసం ఉంచిన కాబట్టి రక్షింపబడేసిన, రక్షణ పొందుకున్నా అన్న మాటలను వారి కోపం పోలే, గర్వం పోలే, అసూయ పోలే, స్వార్థం పోలే, ఇలాంటి శరీరాశ, నేత్రాశ, జీవడమం పోలే, కానీ రక్షింపబడ్డా అంటున్నారు. ఫేక్. ఎందులో నుంచి రక్షింపబడాలి? రక్షింపబడితే పాపంలో నుండి రక్షింపబడాలి. ఎందులో నుండి రక్షింపబడాలి? సో మీరు విశ్వాసంని దేనికి వాడుకోవాలంటే ఆత్మను రక్షించుకోవడానికి,
పాపంలో నుండి రక్షింపబడడానికి విశ్వాసం కావాలి. ఇది 2 సార్లు చెప్పబడున్నది. ఓకేనా? మనకి అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ వచనంలో కూడా సేమ్ ఉన్నది. 39వ వచనం. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారం కాము, కానీ ఆత్మని రక్షించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. ఫుట్ నోట్స్లో చూస్తే సంపాదించుకొను అని ఉన్నదా? మనం ఏం చేయాలంట? ఆత్మని ఏం చేయాలి? చాలామంది విశ్వాసంతో డబ్బు సంపాదించుకోవడానికి అడుగుతున్నారు, కానీ ఆత్మని సంపాదించుకొనడానికి అడగట్లేదు. కాబట్టి ఆ ఫుట్ నోట్ని కూడా కరెక్ట్గా చదవాలి. ఏమేమి సంపాదించుకోవాలని ఉన్నది బైబిల్లో అంటే చాలామందికి తెలియదు. డబ్బు సంపాదించుకొని కన్నట్ల లేని ప్రేయర్స్ అన్నీ చెప్తారు. కానీ డబ్బు సంపాదించుకొని నీ ఆత్మని సంపాదించుకోనకపోతే ఎక్కడికి పోతావు? ఈ ప్రస్తావించడమే చర్చిలో, ఆ వచనంని చదవడం కూడా చెప్పడం కూడా నేను వినట్లేదంతా. సో మీరు జాగ్రత్త. ఏం సంపాదించుకోవాలి? విశ్వాసంతో సంపాదించుకోవాలి. ఆత్మని సంపాదించుకోవాలి, ఆత్మని రక్షించుకోవాలి విశ్వాసం చేత. సో విశ్వాసము ఉన్నది 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 అంటే అది నిజంగా నడవదు. విశ్వాసంకి తగిన క్రియలు మనకి ఉండాలి, లేకపోతే అది మంచిది. సో విశ్వాసంతో మనం ఏమేం చేయాలి అన్నది నేను కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటా. అంటే ఇవి బేసిక్. నేను విశ్వాసంని గురించి నా దగ్గర ఉన్న నోట్స్ని మీకు చెప్తే ఇప్పుడు మొదలు పెడితే రాత్రి అవుతుంది. ఓకేనా? అందు గురించి ఒక్కొక్క 2 పాయింట్లు చెప్తా. ఓకేనా? దాన్నైనా మనము శ్రద్ధగా విందాం. అంటే ఇప్పుడైతే ఒక్కటి వచ్చింది మనకు. విశ్వాసంకి ఫలం ఏంది? ఆత్మ. మీరు మర్చిపోకూడదు. ఎప్పుడెప్పుడైనా మీకు విశ్వాసంతో ఏదైనా దొరుకుతుంది అనగానే ప్రభువా అదైతే దొరుకుతుంది, ఓకే, కానీ నా ఆత్మని నేను రక్షించుకునే విశ్వాసం నాకు ఉన్నదా అన్నది మనము కనిపెట్టి చూసి, వీళ్ళు సేవకులైన వారు విశ్వాసంలో ఏముండాలి? మాదిరిగా ఉండాలి. వారి యొక్క ఏమంటారు ప్రవర్తనని మనం చూడాలంట, చూసి నేర్చుకోవాలంట. నేర్చుకొని మనం విశ్వాసం అందు ఏం పొందాలి? అభివృద్ధి పొందాలి. చాలామందికి ఇంకొక మాట కూడా మనం చదవాలి. అదేంటంటే విశ్వాసం అంటే అనుకుంటున్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే అనుకుంటున్నారు, ఓకే విశ్వసించిన కానీ చాలామందికి విశ్వాసంలో ఏం పొందాలి? అభివృద్ధి పొందాలి అని ఉన్నది. ఏం పొందాలి అంటే డెవలప్ కావాలి, అందులో అభివృద్ధి పొందాలి. అది ఒకరు విశ్వాసంతో ఒకరు పొందాలన్న మనం మాటను చూద్దాం. ఇక్కడ పరిశుద్ధుడైన అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీ సంఘంకి రాసుకుంటూ నేను మరి ప్రభుతో ఉండడానికి నేను ఇష్టపడుతున్నా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే, నేను చెరలో ఉన్నా, నాకేం ప్రాబ్లం లేదు, అయినా కానీ నేను ఇక్కడ ఉండగొడతా ఉన్నా, ఎందుకంటే మీ విశ్వాసము అభివృద్ధి పొందాలని అని అంటాడు. 29వ వచనం చదుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని ఏలాయనగా మీరు ఇరు 29 నేను తప్పు చెప్తాను. మీ ప్రార్థన వలను నేను ఎరుగుదును,
26 చదివేద్దాం బేట. నేను మరలా కలిసి ఉండుట చేత మీరు విశ్వాసం నందు అభివృద్ధియు ఆనందంను పొందు నిమిత్తము ఈయన జీవించడానికి ఎందుకంట? మీరు విశ్వాసం నందు ఏం పొందాలంట? అభివృద్ధి పొంది ఆనందం కూడా పొందాలంట. విశ్వాసం వలన ఏం రావాలి? అభివృద్ధి రావాలి, ఆనందం రావాలి, అభివృద్ధి పొందాలి. చాలామందికి విశ్వాసం అంటే అక్కడనే ఆగిపోయినరు, ఇంకా అభివృద్ధి పొందడం ఏం లేదు. అలాగనే విశ్వాసంలో లోపాలు కూడా ఉంటాయి. దాన్నన్నిటినీ మరి విశ్వాసంలో ఎదిగిన వారు లేదా సేవకులైన వారు తీర్చాలి. విశ్వాసంలో లోపాలు ఉంటాయి అని తెస్సలోనికకు రాసిన పత్రికలో ఉన్నది. ఓకేనా, మనం చదవద్దు, ఉన్నది. సో మనము విశ్వాసంలో ఎలా ఉండాలి, విశ్వాసంతో ఏం చేయాలన్నా కొన్ని 4 విషయాలు నేను మీతో పంచుకుంటా. ఓకేనా, అవన్నీ బై హార్ట్ చేయాలి. ఓకేనా, అంటే మీకు కంఠస్థం రావాలి. ఇప్పుడు విశ్వాస ఫలము ఆత్మల రక్షణ. విశ్వాసం చేత రక్షించుకోవాలి, ఆత్మను ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. విశ్వాసం చేత లోకం అంతా సంపాదించుకున్నాం అనుకో, ప్రయోజనం ఏమైనా ఉందా? అన్నీ విడిచిపెట్టుకోవాలి. సో విశ్వాసంని దేన్ని వాడుకోవాలి? ఆత్మని రక్షించుకోవడానికి మనము విశ్వాసంని వినియోగించుకోవాలి, వాడుకోవాలి. ఓకేనా, సో విశ్వాసం దేవుడు మనకి అనుగ్రహించాడు. విశ్వాసంని కర్త ఎవరు? ఓకే, మీకు తెలుసు ఆ వచనం, కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయింది. కర్త అంటే అర్థమైంది చేసినవాడు. ఓకే ఓకే, అంటే అంత సాధారణంగా తెలియదు, జనకుడు అని అర్థం అన్నమాట. కర్త అంటే ఏంది? జనకుడు. అంటే విశ్వాసం ఏదైతే ఉన్నదో మనకు రావడానికి కారణం ఏంది? యేసుక్రీస్తు ప్రభు. విశ్వాసం నాకు కర్తయు దాన్ని ఎవరు కొనసాగిస్తారు? యేసుక్రీస్తు ప్రభుయే కొనసాగిస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచినావు అనుకో, నీకు విశ్వాసం కూడా దయచేస్తాడు, దాన్ని కొనసాగిస్తాడు కూడా. మనం ఎవరం భయపడని అవసరం లేదు. సో యేసుక్రీస్తు ప్రభు మనకి సపోర్ట్ చేస్తాడు. సో విశ్వాసంతో ఏం చేయాలి మనము అన్నది మొదటి వచనం. మనము 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. అది మీరు విశ్వాసంతో ఇంతవరకు చేయకపోతే మారు మనసు పొంది ఇక మీదట చేయాలి. లేకపోతే విశ్వాసంతో లోకం సంపాదించుకుంటాం కానీ మనం మన ఆత్మని రక్షించుకొనలేం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఆ లోకంని జయించుదురు. ఆ లోకంని జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏమవుతారంట? లోకంని జయిస్తారంట. మరి లోకంని జయించిన విజయం ఏంది? మన విశ్వాసమే. నేను క్రైస్తవులైన వారిని అడగండి, విశ్వాసం ఉన్నదా మీకు అంటే, ఓ ఎస్ ఉన్నది, నాకు విశ్వాసం వలన ఏవేవి కలిగినాయో అన్నీ చెప్తారు, లిస్ట్ ఇస్తారు. మీరు కూడా చెప్పవచ్చు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకున్నా. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు విశ్వాసంతో లోకంని జయించినరా? లోకంని జయించట అంటే ఏంది? శరీరాశను, నేత్రాశను, జీవడంబంని జయించినరా? యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు, నేను జయించిన లోకంని అని. మనకి యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనంలో ఏమున్నదంటే, నేను లోకంని జయించి ఉన్నాను అని అంటాను. అంటే యేసుక్రీస్తు ప్రభు లోకంని జయించిండంటే ఏం జయించిండు? శరీరాశని, నేత్రాశని, జీవడం. యేసుక్రీస్తు ప్రభు జయించిండా? జయించిండు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఏం జయించాలి? శరీరాశను, నేత్రాశను, జీవడంబంను జయించాలి. మీరు జయించిండ్రా ఇంతవరకు?
విశ్వాసం ఉంచింది. 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 20, 30 సంవత్సరాలు కావచ్చు. కానీ జయించిండ్రా? జయించకపోతే ఏం ప్రయోజనం? ప్రయోజనం ఏం లేదు. క్రైస్తవులైన వారు సాక్ష్యం చెప్పమనండి, టీవీలలో సాక్ష్యాలు చెప్పమనండి. నాకు స్వస్థత జరిగింది, నా ఫ్యాక్టరీ బాగా నడుస్తున్నది ఈ సేవకునికి ఇచ్చినప్పటి నుంచి. ఓకే, నడుస్తుంది, లోకం అంతా సంపాదించుకుంటావు. ఆయన జయించలే శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మంని. ఎందుకంటే ఆయన వాల్కం చూస్తూ ఉన్నా నేను, అంటే ఆయన ప్రవర్తన చూస్తూ ఉన్నా. ఇంకా వీళ్ళు ఏం చేయిస్తారు ఇంకా? సో మీరు మోసపోవద్దు. అలా సాక్ష్యాలు విని అద్భుతాలు అయిపోయి ఓకే స్వస్థత జరిగిండొచ్చు. నేను చూస్తూ ఉన్నా కొన్ని భయంకరమైన వ్యాధులు విశ్వాసం వలన దేవుడు కనికరించి వారిని స్వస్థపరిచాడండి. ఈవెన్ క్యాన్సర్ని కూడా స్వస్థపరిచాడు, చూస్తున్నా నేను. ఆ విశ్వాసంతో క్యాన్సర్ తక్కువైంది, కానీ కోపం పోతలేదు, గర్వం పోతలేదు, స్వార్థం పోతలేదు, అసూయ ద్వేషం పోవట్లేదు. ఏం ప్రయోజనం? క్యాన్సర్ తక్కువై, ప్రభా నన్ను క్యాన్సర్ తక్కువైంది కానీ కోపం పోలే ప్రభా, ఏమనుకోకు, సారీ, నేను పరలోకానికి వస్తా అంటే రాణిస్తాడా ఏంది? చెప్పండి మీరు. శరీరాశ అంటే మనకు తెలుసు కదా, శరీర కార్యములు ఏందవి? కోపము, క్రోధము, కక్ష, భేదములు, విమతములు, అసూయ, ద్వేషములు, అల్లరితో కూడిన ఆటపాట. ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యంకి పోతారా? పూర్వం చక్కగా ఉన్నది కదా. ఒక్కసారి ఎవరికైనా తెలియకపోతే, యవ్వనస్తులకు తెలియకపోతే మనం చద్దాం. గలతీలకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం 19వ వచనం నుండి చూస్తే, ఇట్టి కార్యములు చేయవారు దేవుని రాజ్యంని స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నా అంటాడు. కొందరు కూడా అనొచ్చు, కృపతోటి మనం రక్షింపబడ్డామని. మోసపోకండి, నేను చెప్తా వచ్చే వారం, ఓకేనా? సత్యమైన విషయాలు కొన్ని చెప్తాం, మీరు కూడా భ్రమపడకండి, ఓకేనా? మనం ఈ మాటలు చద్దాం. ఓకే. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, ఆ కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, మత్సరములు, భేదములు, స్పష్టంగా చెప్తున్నా, దేవుని రాజ్యంని స్వతంత్రించుకున్నారని మీతో. అదే చివరి వచనంలో చూస్తే, యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా ఏం చేసి ఉన్నారు? సిల్వ వేసి ఉన్నారు. ఆల్రెడీ అయిపోయింది. మనం నిజంగా యేసుక్రీస్తు ప్రభు సంబంధులు అయితే మనం సిల్వ వేసినామా అంటే చంపేసినామా వాటిని? పోము, భ్రమపడకండి. కాబట్టి నాకు విశ్వాసం ఉంది అని అంటే ఏం చేయాలి? శరీరాశని జయించాలి. అందులో దేవుని సేవకునిగా నేను మాదిరిగా ఉండాలి. మాదిరిగా లేకపోతే నేను పోను. జర గట్టి చెప్పండి, మీరు పోరు. అట్లనే ఉందా ఇక్కడ? అందుకని అది మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి దాన్ని ఇంట్లో, ఓకేనా? దాన్ని రాసి పెట్టుకోవాలి. సో నేను అట్లా మాదిరిగా ఉండాలి విశ్వాసులకి. ఏదో గట్టి గట్టిగా అరిసినా, మీరు ప్రసంగం బాగా చేసినా, సప్పట్లు కొట్టి నేనేం పరలోకానికి ఇవ్వను, బెత్తం తీసుకొని కొడతాడు. మరి ఇంకా సుధరాంచకపోతే డైరెక్ట్ నరకానికి. అందుకని నేను ప్రసంగం చేసినందుకు ఒక్క మార్కు కూడా వేసుకోను. ప్రభా డిండికి వచ్చిన ప్రసంగం చేసిన 0 మార్క్స్, 0 మార్క్స్ వేసుకుంటాను నేను. ఇంకా ఎక్కడికైనా పోయినా దానికి మార్క్సే వేసుకోను. అది డెకరేషన్, మ్యాటర్ లేదు. మ్యాటర్ లేకుంటే డెకరేషన్ ఎంత అని ఉండని, ఏం పని చేయదు. నేను దానికి మార్క్స్ వేసుకోను. సో నాకు తెలిసిపోయింది, నేను ముందుగాల శరీరాశని, నేత్రాశని, జీవబ్డంబంని నేనేం చేయాలి? జయించాలి. విశ్వాసం ఉంది, విశ్వాసంని దానికి వినియోగించుకోవాలి. ఒకవేళ కనుక
మీరు లోకంని జయించకపోతే మీ విశ్వాసం ఫేక్ విశ్వాసము. ఆమెన్. అంటే ఫేక్, దాంట్లో సత్వం లేదు, డూప్లికేట్, అది భ్రమపరిచే మోసపరిచే విశ్వాసం అది. సో చాలా మట్టుకు క్రైస్తవులైన వారిని చూస్తున్నా ఈ విషయాలని అంత చక్కగా నేర్చుకుంటలేరు. అందుకని నేను ఒక క్వశ్చన్ అడుగుతా వాళ్ళని, విశ్వాసం అంటే ఏంది అని అడుగుతా, అలాగనే ఇట్లా విశ్వాస ఫలం అని అడుగుతా. దాంట్లోనే తెలిసిపోతుంది నాకేమని, ఓహో వీళ్ళు ఎక్కడనో తప్పుతో వల్ల పోతుండ్రు అని. సో నంబర్ 1 ఏం చేయాలి మీరు విశ్వాసంతో చెప్పండి? ఆత్మలను రక్షించుకోవాలి. రెండోది ఏం చేయాలి? లోకంని జయించాలి. రెండోది ఏం చేయాలి? శరీరాశని, నేత్రాశని, జీవబ్డమంని జయించాలి. అలాగనే నాకు విశ్వాసం ఉంది అంటే దానికి ఇంకొక రుజువు ఏంటంటే బైబిల్ గ్రంథము పౌల్ గారి యొక్క బోధ అంతా కూడా ఒక్క వచనంలో చెప్పాడు. మనం ఆ వచనంని మనం చేద్దాం. మనం 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము మరి 5వ వచనంని చదువుదాం. ఇది అందరం చక్కగా చదువుదాం. దయచేసి చదివేవారు మైక్లో చదువుతారా? ఎందుకంటే వెనుకున్న వారికి వినిపిస్తలేదు. ఈ మైక్ పనిచేస్తుందా చూడు పాపం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఉపదేశ సారమేదనగా మంచి మనస్సాక్షి నుండి మరి నిష్కపటమైన విశ్వాసం నుండి పవిత్ర హృదయం నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. సో నీ విశ్వాసం నిష్కపటమైనదైతే అందులో నుండి ఏం రావాలి? గట్టిగా చెప్పండి. మీకు ప్రేమ వచ్చిందా ఇంతవరకు? కొండలను పెకిలించే అంత విశ్వాసం ఉండొచ్చు, నేనేమంటలేను. అట్లనే ఉంది కదా 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో, కొండలను పెకిలించే అంత విశ్వాసం ఉన్నను ప్రేమ లేని వాడైనైతే నేనేంది? =0. ప్రవాణం కొండలను పెకిలించిన వెరీ గుడ్ అంటాడా? నో, ప్రేమ రావాలి. మీరు సంఘాలలో చెప్పండి, విశ్వాసంకి అయితే సాక్ష్యములు చాలా విన్నా, ప్రేమకి విన్నారా మీరు సాక్ష్యం? తక్కువ, అరుదు అనొచ్చు, తక్కువ కూడా కాదు, అరుదు. ఏం ప్రయోజనం విశ్వాసం ఉండి? లోకంని జయించట్లేదు, ప్రేమ రావట్లేదు. నాకు విశ్వాసం ఉంది, క్యాన్సర్ బాగు చేస్తాడు, ఏ వ్యాధి అన్నా బాగు చేస్తాడు, నాకు పిల్లల్ని ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు. ఓకే, ఏం ప్రయోజనం? మీరు అవన్నీ సంపాదించుకొని విశ్వాసంతో ప్రయోజనం ఏం లేదు. సో మీరు దేవుడిచ్చిన విశ్వాసంతో ప్రభునందు మీరు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా మీరు లోకంని జయించాలి. నిష్కపటమైన విశ్వాసంలో నుండి ఏం రావాలి? ప్రేమ రావాలి. ప్రేమ అందరికీ తెలుస్తుంది, నేను దాచిపెట్టుకోలేను, తెలుస్తుంది కదా. నా లోపల ఏమున్నదో తెలియదా? ఎన్ని దినాలు యాక్టింగ్ చేస్తా? మనము ఏమంటారు అంటే కొత్తగా అప్పుడప్పుడు నన్ను పెళ్ళి పెద్దగా తీసుకుపోతారు, ఓకేనా? పెళ్ళి పెద్దగా తీసుకొచ్చినప్పుడు ఇటు సైడ్ బాబు, అటు సైడ్ అమ్మాయి ఏం చేస్తారంటే ఎంత మంచిగా కూర్చుంటారు, ఇట్లా మంచిగా చేస్తా. బాబు ఏందమ్మా? లేదమ్మా మంచిగా, అమ్మాయి మంచిగా ఉంటాను. ఎంత మంచిగా ఛాయలు ఇస్తారో, చూసుకుంటారో, ఫోటోలు దిగుతారో. పెళ్ళైన 6 నెలలకు అట్లా ఉండదు కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నా, ఎన్ని దినాలు దాచిపెట్టుకుంటారు? అబ్బాయికి కోపం ఉన్నా, అమ్మాయికి కోపం ఉన్నా ఎన్ని దినాలు దాచిపెట్టుకుంటారు చెప్పండి? బయట పడుతుంది కదా. ప్రేమ ఉంటే ఎన్ని దినాలు దాచిపెట్టుకుంటారు చెప్పండి? బయట పడుతుంది కదా. మన ప్రేమ మన బయట పడలేదంటే దాని అర్థమైంది లేదుడా. సో మోసపోకండి. ప్రేమ లేని విశ్వాసం వ్యర్థము. వాళ్ళ క్రైస్తవులకు అర్థం కావట్లేదు ప్రేమ లేని విశ్వాసం వ్యర్థమని. విశ్వాసం ఉన్నది నేను పరలోకానికి పోతా అనుకుంటుండ్రు. నో,
ప్రేమ కలగాలి. కాబట్టి ఏ బోధకుడైనా కానీ ఎన్నైనా ఏమైనా లోతైన చెప్తున్నా అంటున్నారు. నేను చూస్తా ఉన్నా లోతైన చెప్తున్నారు కానీ జ్ఞానం ఉప్పొంగ చేస్తున్నారు కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుందని తెలియట్లేదు వాళ్ళకి. ఉప్పొంగ చేస్తున్నాయి, లోతైన చెప్తున్నారు కానీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో మాదిరిగా లేరు. వ్యర్థం అది అభివృద్ధియే కాదు, అది పరలోకానికి పోయేది అభివృద్ధి కాదు. సో మీకు ఏం రావాలి? విశ్వాసం నుండి ప్రేమ రావాలి. ఇంతవరకు మేము విశ్వాసులమని చెప్పుకొని మీరు లోకంని జయించకపోతే అంటే ఒకటే క్లాస్లో 10 సంవత్సరాలు కూర్చున్నట్టు. అంటే ఫస్ట్ క్లాస్లోనే ఫెయిల్ అయ్యుకుంటూ 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది, 3 ఇయర్స్ అయిపోయింది, 10 ఇయర్స్ అయిపోయింది. కొంతమంది దాంట్లో PhD తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 30 ఇయర్స్ అయిపోయింది. ఇంకా కోపం పోలే వీళ్ళకి, శరీరాశ పోలే, నేత్రాశ పోలే, జీవడం ఎవరు అంటే మేము ఫస్ట్ క్లాస్లో 30 ఇయర్స్ కూర్చున్నామండి, అలాంటి విశ్వాసంలో మేము అని చెప్పుకోవాలి. సర్టిఫికెట్ ఇవ్వాలి. చర్చిలో కూడా అట్లాంటి సర్టిఫికెట్ ఇస్తే ఎట్లుంటుంది అంటావు హరీష్? ఓకే నీది ఎన్ని ఏళ్ళు రాసిస్తాం, 5 ఇయర్స్ కోపం పోలేదు ఇంకా, ఓకే 5 ఇయర్స్ నుంచి కోపం పోలేదు విశ్వాసంలో మేము అని ఒక్కొక్కరికి సర్టిఫికేట్ ఇవ్వాలి. బ్యాప్టిజం సర్టిఫికెట్ లాగా ఇస్తే ఎట్లుంటుంది అంటారు? ఈ పాస్టర్ వద్దు మాకు, చేంజ్. సో మీరు అలా మోసపడి నేను ఎందుకు చెప్తున్నా? నిజంగా నాది ఒకటే భారం. ప్రభువా, చాలామంది క్రైస్తవులు భ్రమలో ఉన్నారు. ప్రభువా, నేను సుఖంగా ముడుచుకొని కూర్చొని నేను మీ దగ్గరికి రావడానికి కారణం ఏందో ఒక వచనం చేస్తా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం అందరు చదవండి. ఒక భారంతో వస్తున్నా నేను. అందు నిమిత్తము క్రియాశక్తిని బట్టి అంటే దానిపైన 28వ వచనమా, ప్రతి మనుషుని క్రీస్తునందు ఏం చేసి, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు ఆయన ఎలా చేయాలని ఉన్నది? మిమ్మల్ని సంపూర్ణునిగా చేయాలని, పర్ఫెక్ట్ చేసి ప్రభువా పరిచర్యలో వీళ్ళందరినీ పర్ఫెక్ట్గా నీ వాక్యం బోధించిన దేవా అని ముంగటి నిలబెట్టాలని దాని కొరకు ప్రయాసపడతాను. వేరే ఇంకేం లేదు. మీకు ఇంతకుముందు కూడా చెప్పిన నేను, ఆస్తి కొరకు, అధికారం కొరకు, ఆహారం కొరకు రావట్లేదు నేను. అది మీరు ఇంతవరకే చూసిండొచ్చు. ఒకటే గమ్యం, మీరందరు పర్ఫెక్ట్ కావాలని, మీరందరు డిండిని ఊపాలని, చుట్టుపక్కల గ్రామాల భూకంపం ఇవ్వాలని. వేరే ఇంకేం గమ్యం లేదు నాకు, వేరే ఇంకేం ఆశలు లేవు ఏ చోటున అడుగు పెట్టినా. సో మీరందరూ అలా కావాలి కాబట్టి ఈ విషయాలు చెప్తున్నా నేను. మీరు మీ ఆత్మలను సంపాదించుకోవాలి, లోకంని జయించాలి. మీ విశ్వాసంతో ఏం రావాలి? ప్రేమ రావాలి. మూడోది నేను ఆల్రెడీ చెప్పేసిన నేను ఈవినింగ్ మీటింగ్లో, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను. మీరందరూ యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచుతున్నారా? ఉంచితే యేసుక్రీస్తు ప్రభు చేసినట్టు చేయాలంట, దానికంటే గొప్ప చేయాలంట. ఓకేనా? అలా చేస్తున్నామంటారా? విశ్వాసం ఉందంటే ఏం ప్రయోజనం? అందులో చాలా శ్రేష్టమైన విషయం యేసుక్రీస్తు ప్రభు చేసింది ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీరెవరైనా
చెప్పగలరా, స్థాపించగలరా? సో యేసుక్రీస్తు ప్రభులాగా మనం కూడా చెప్పాలి. ఏమని? విశ్వాసంతో నాలో పాపం. ఆ స్థాయికి ఎదగాలి. ఆడ మనం ఫస్ట్ క్లాస్ 10 years ఫెయిల్ అవుతున్నాం లేదు, కానీ ఏదైనా చిన్న కష్టం రాగానే కన్నీరు దుఃఖం, ప్రభా నాకెందుకు చేసినా, ఇంత మంచిగా ఉన్నా. అయ్యో 10 years నుంచి విశ్వాసి ఇంకా కోపం పోలేదని బాధ లేదు. ప్రభా నాకెందుకు చేసినా, ఇట్లా చేసిన, అట్లా బతికిన, ఇట్లా పట్టిన, ఆడ సువార్త చెప్పిన, ఈడ సువార్త చెప్పిన, ఏం చేసిన చూస్తున్నా నేను. అదా ప్రభు ఏమంటాడు పోగానే? అయ్యో అట్లా చెప్పకమ్మా, నీ రిపోర్ట్ కార్డ్ నా దగ్గర ఉన్నది. ఫస్ట్ క్లాస్ 15 years నుంచి ఫెయిల్ అవుతున్నాను, ఇగో చూడు అంటే ఏం చేస్తాం అక్కడ పోయి? మన రిపోర్ట్ కార్డులు ఉంటాయి ఆడ, కాళ్ళు చూసుకొని అటు పూసుకోవాలి, నోరు మూసుకొని అటు సైడ్ వెళ్ళిపోవాలి. ఏం చేస్తాం? అలాంటి జీవితం వద్దు. ఓకేనా? సో మీరందరూ ప్రభు చేయు కార్యములు చేయాలి, వాటికంటే గొప్ప చేయాలి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధంగా బతికిండా? అలా మనం బతకాలి. సాతానునికి ఏమైనా శోధిస్తే లోపడ్డా? సాతాను ఏం చేసిండు? అనించిండు. మీరేం చేయాలి? అనవాలి. యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని జయించిండా? ఎస్, జయించిండు. మీరేం చేయాలి? జయించాడు. ప్రభు ఎలా సేవ చేశాడు అని అంటే, నక్కలకు బొరియల్లో ఉన్నాయి కానీ, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి కానీ, తల వాల్చుటకైనా అందుకని నాకు సపోర్ట్లు కొడితే ఎవరైనా నాకు సిగ్గవుతుంది. ప్రభా మీలాగా చేస్తలే, నేను కార్లో వస్తున్నా, అందులో ఏసీలో వస్తున్నా, వీళ్ళేమో సపోర్ట్లు కొడుతున్నారు, మీ స్థాయికి ఎదగాలని నేనున్నా అంటే వీళ్ళేమో ఓ ఏదో ఘనకార్యం చేసేస్తున్నాను, నేను మాత్రం మునగ చెట్టు కెమెరా ఏం కొట్టినా అంటే కొన్ని జాగాలలో కొడుతున్నారు. నో ప్రభా నీలాగా చేయట్లేదు నేను, ఐఎమ్ సారీ, నా గురించి కొట్టకండి. ఓ గుంగేస్తా ఉన్నారు అవిలేవని. ప్రభు ఉపాసాలు ఉంటారు చాలామంది, 40 రోజులు ఉంటారు, కానీ 45వ రోజు ఇంట్లో ఫుడ్ లేకపోతే భార్యను వాయించేస్తున్నారు. అలాగనే భార్యలైన వారు కూడా ఓ నేను 3 దినాలు 7 దినాలు ఉపాసం ఉంటా అంటున్నారు. భర్త ఒక దినం ఫుడ్ ఏమైనా తీసుకురాకపోతే ఏందయ్యా ఎట్లా పడతారు? నేను నా పిల్లలను ఫుల్ ఎగరేస్తూ ఉన్నారు. ఉపవాసం ఉండి ఏం నేర్చుకున్నారు? మనుషులు రొట్టె వల్ల బ్రతక నేర్చుకోలేదా? అది మర్చిపోతాం. దైవాన పడతాను చూడు, నా భార్యను చూడు. మళ్ళీ చెప్పమ్మా, సాతానుడు అట్లా శోధించినప్పుడు ఆకలైనప్పుడు చెప్పాలి. అట్లా ప్రార్థనలో ఉపవాసం ఉండి చాలామంది చెప్తారు. అది కాదు, నీకు పెళ్ళికి పోయినప్పుడు ముక్కలు పడనప్పుడు, ఈ లవ్ ఫీస్ట్ అయితే ముక్కలు పడనప్పుడు, మనుషుడు రొట్టె వలన కాదు దేవుడి నోట నుండి ప్రతి వాట వలన బ్రతకదని చెప్పాలి. అప్పుడు చెప్పండి, చెప్తా నేను అది ఉపవాసంలో ఉన్న సత్వం ఎంతనో మీది. ప్రభు అలా చేశాడా? లే, సమయం లేదు. ఆయన ఉపవాసం ఉండి కూడా సమరయ స్త్రీకి ఏం చేశాడు? చెప్పండి. సువార్త చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? శిష్యులు వచ్చి అరే నువ్వు భోజనం చేయి ప్రభువా అంటే, నా తండ్రి చిత్తం చేయుటే నాకేంది ఆహారం అని మీరు చెప్పలేదంటే ఆ వాక్యం చదవాలి. ఓకేనా? 4వ అధ్యాయం 34వ వచనం. అయ్యో ఇది ఫుడ్ని గురించి చాలా ఇంపార్టెంట్ అయిన వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనమా చూద్దాం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు. ఏందంటే ఆహారం యేసుక్రీస్తు ప్రభుకి చెప్పండి. మనకేంది ఆహారం చెప్పండి? చికెన్, మటన్, దాంతో పాటు ఇవాళ రేపు కూల్ డ్రింక్స్, డబుల్ కా మీఠాలు, లస్సీలు. అవి లేకపోతే మనకి ఏం చేసిండ్రు? అదా అమ్మ గడ్డిలాగా ఉంది, తింటే చికెన్ చెయ్యే అంటున్నా. అలా చేస్తుండ్రు. అదా మీ ఆహారం? అదా విశ్వాసం? ఆహారం గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఆస్తులు అమ్మవచ్చు కానీ ఆహారం మీద చోకుపోదు. తెలుసా మీకు? నేను ఎందుకు చెప్తున్నా? ఆస్తులు అమ్మేయచ్చు,
కానీ ఆహారంని జయించడం అంత సులభమైన పని. ఎందుకు చెప్తున్నా నేను? అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలో ఏమున్నదంటే, అంటే స్టోరీలాగా చెప్పేస్తుంది. ఏమున్నది అని అంటే, వీళ్ళందరూ ఆస్తులు అమ్ముకోని వచ్చిండ్రు, కానీ ఏం సనుగుతున్నారు ఆడ? గ్రీక్ దేశస్తులకు అన్నం సరిగ్గా పెడతలేరు అని సనుగుతున్నారు. సో నాకు అర్థమైపోయింది, ప్రభువా ఆస్తి అమ్ముడు ఈజీ కానీ పొట్టను చంపుడు ఈజీ కాదు. ఎంత జరుగుతారో గుర్తుందా? నేను ముసలోళ్ళని కూడా చూస్తున్నా. అందులో ఈ రోజులలో పెద్దోళ్ళని కంట్రోల్ చేయాలంటే పెద్ద గగనం అయిపోయింది. ఎందుకు గగనం అయిపోయిందో తెలుసా? ఏమైనా వండి పెట్టాను, ఏంది ఇది గడ్డిలాగా వండి పెట్టిను అంటున్నారు. వీళ్ళ నాలుక చచ్చిపోయింది, కోడలు ఏం చేస్తుంది? వీళ్ళ నాది ఇప్పుడే చచ్చిపోయింది, 10 ఏళ్ల కిందనే చచ్చిపోయింది. కానీ కొందరిది బాగానే ఉంటుంది. ఆ రుచి అట్లా లేకపోతే చాలు ముఖం అంతా మార్చేసుకుంటారు. సో నాకు అర్థమైపోయింది, ఆస్తులు అమ్మవచ్చు కానీ పుట్టను చంపుడు అంత సులభం కాదు. ఆస్తులు అమ్ముకోవచ్చు కానీ అధికారాన్ని విడిచిపెట్టుడు అంత సులభమైన పని కాదు. ఇవన్నీ నేర్చుకోవాలి మీరు, బేసిక్ లెసన్స్. ఓకేనా? సో 3 చెప్పిన ఇంతవరకు. ఏవేవి? లోకంని జయించాలి, ఆత్మల రక్షణ, ప్రేమ రావాలి, యేసుక్రీస్తు ప్రభులాగా జీవించాలి, యేసుక్రీస్తు ప్రభు చేసినట్టు చెయ్యాలి. లాస్ట్ది దుష్టుని అగ్ని బాణాలన్నిటిని ఏం చేయాలి? చల్లార్చాలి. దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? ఇక్కడి నుంచి పోతానే విశ్వాసం నేర్చుకొని వచ్చినాం ఇప్పటి నుంచి చేస్తా అని ఏదో ఒక బాణం వేసేస్తాడు. అంత టప్పున చల్లారిపోతారు. కాదు, విశ్వాసంతో నేను జయిస్తా అనాలి. మీకు ఎలాంటి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఆల్రెడీ మనం డివోషన్ టైంలో చూసుకున్నాం, హరీష్ తమ్ముడు చెప్పిండు మనకి ఎలాంటి శ్రమ, మానవుల సహాయము వ్యర్థము, ప్రభువా మీ అందు విశ్వాసం చేత మేము గొప్ప కార్యములు చేసేదాము. సో మీకు ఎలాంటి దుష్టుడు అగ్నిబాణాలు వేస్తాడు, అన్ని అగ్నిబాణాలు వేస్తాడు. మీ ఇట్లా కూడా అనొచ్చు, నా భార్య మారట్లేదు, భర్త మారట్లేదు, అత్త మారట్లేదు, పొరుగువారు మారారు, చర్చిలో మారారు, నాకేం బాధలు లేవు, నేను పోయేది ప్రభు పేరట. నా శక్తి అయ్యమన, నా శక్తి కాదు, నన్ను మార్చిన ప్రభు మిమ్మల్ని కూడా మారుస్తాడని. నాకు ఇంకొక బలం ఏంటంటే, మీ అందరికంటే ఖతర్నాక్ నేనని నేను అనుకుంటా. సో నాకేమనిపిస్తుంది, ప్రభు నన్నే మార్చినావు ఇంత ఖతర్నాక్ని, వీళ్ళని మార్చావా దేవా, మారుస్తావంట. అలాంటి విశ్వాసం ఉంది నాకు, కాబట్టి వస్తున్నా. నాకు చెప్తా ఉన్నారు ఏం కాదు, నాకు ఖతర్నాక్ని, నేను పెద్ద పేషెంట్ని, నాకేమైతే నాకేం కాదు. సో అగ్ని బాణాలు అలా వేస్తూ ఉంటారు, మనమేం బాధపడద్దు. ఆమేన్. కాబట్టి మనము ఈ 4 విషయాల దగ్గర ఆపేస్తాం. ఓకేనా? ఇంకా చాలా లిస్ట్ ఉన్నది, మనకి ఇంత చాలు. ఓకేనా? ఎందుకంటే మనకు తెలియాలి ఏంటంటే, విశ్వాసంతో మన ఆత్మలని రక్షించుకోవాలి, సంపాదించుకోవాలి, అలాగనే లోకంని జయించాలి. అంటే శరీరాశ, నేత్రాశ, జీవోపడమంని. అలాగనే మనకు విశ్వాసంలో నుండి ప్రేమ రావాలి. కొండల్ని పెకిలించి అంత విశ్వాసం ఉండి ప్రేమ లేకపోతే వ్యర్థులము, 0 మార్క్స్. అలాగనే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచువారు యేసుక్రీస్తు ప్రభు చేసిన క్రియలను చేయాలి, వాటికంటే గొప్పవి చేయాలి. దుష్టుని అగ్ని బాణాలన్నింటినీ కూడా ఆర్పివేయాలి. విశ్వాసంని గురించి మనం ఈ 5 వచనాలు నేర్చుకున్నాం అనుకుంటున్నాం. అందరు నేర్చుకున్నారు కదా, మర్చిపోవద్దు. ప్లస్ దీన్ని ప్రతి కుటుంబం వారు ఒక్కొక్కటి తీసుకుపోయి, మరి ప్రభువా మేము మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను మాదిరిగా ఉండుటకు, సాధకం చేయుటకును, మనస్కరించుటకును, నిలకడగా ఉండుటకు సహాయం. అలా ఉండి మేము రక్షింపబడుటకు, మా బోధ విని వారిని కూడా రక్షించుటకు సహాయం దయచేయండి అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ప్రైజ్.